హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ టాపిక్ ఏంటంటే మ్యారేజ్ అండర్ ముస్లిం లా టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ గురించి తెలుసుకుందాం. వ్యాలిడ్ మ్యారేజ్ అంటే ముస్లింలో సహీ మ్యారేజ్ అంటే కరెక్ట్ మ్యారేజ్ అని అర్థం. సెకండ్ వన్ ఇస్ వీడియో మ్యారేజ్, బతుల్ మ్యారేజ్. వీడియో మ్యారేజ్ అంటే నేను టైపింగ్ మిస్టేక్ చేశాను, అది వాయిడ్ మ్యారేజ్. అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది. వాయిడ్ మ్యారేజ్ అంటే బతుల్ మ్యారేజ్, ఏదో కొంచెం రాంగ్ ఉంది అందులో. ఇర్రెగ్యులర్ మ్యారేజ్, ఫసిడ్ మ్యారేజ్. అంటే ఇర్రెగ్యులర్ అంటే కరెక్ట్ మ్యారేజ్ కాదు అది, సో రాంగ్ మ్యారేజ్ని ఫసిడ్ మ్యారేజ్ అంటారు. టెంపరీ మ్యారేజ్ అంటే టెంపరీ అంటే కొంత టైం వరకే టెంపరీగా మ్యారేజ్ అయ్యి మళ్ళీ విడిపోవడం, అది టెంపరీ మ్యారేజ్. దాన్ని ముఠా మ్యారేజ్ అంటారు ముస్లింలో. రిక్వైర్మెంట్ ఆఫ్ వ్యాలిడ్ మ్యారేజెస్, సహీ నికాలో వ్యాలిడ్ మ్యారేజ్లో ఏమేమి కావాలి? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. నేను ఒప్పుకుంటాను, నువ్వు ఒప్పుకుంటావా అని అడగడం. నేను అడిగితే నువ్వు ఒప్పుకుంటాను, మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టమే నిన్ను అంటే నాకు కూడా ఇష్టమే అనడం. ఇలానే ఇది ముస్లింలో హిజాబ్ కుబుల్ అంటారు. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అట్ సేమ్ మీటింగ్, సేమ్ టైం. నో సెరిమనీ నీడెడ్, నో వెయిటింగ్, రైటింగ్ నీడెడ్. నికానామా, వీడియో కాల్ పర్ నికా. ఓకే. విట్నెసెస్, సియా లాలో నో విట్నెసెస్ ఆర్ నీడెడ్. అసలు విట్నెసెస్ అవసరం లేదు. సియా లా అంటే తక్కువ మంది, మొహమ్మద్ ప్రాఫిట్ ఫ్యామిలీస్కి రిలేటెడ్ వాళ్ళే. సున్నీ లా అంటే ఎవరైతే స్కాలర్స్ చాలామంది ఉంటారో వాళ్ళందరూ, మెజారిటీ విట్నెసెస్, చాలా విట్నెసెస్ కావాలి. 2 మేల్ ముస్లిమ్స్, ఇద్దరు మగవాళ్ళు కావాలి, లేదా ఒక్క మేల్ ఉంటే 2 ఆడవాళ్ళు ఉండాలి విట్నెసెస్ కింద. అర్థమవుతుందా? కంపల్సరీ సున్నీ లాలో విట్నెసెస్ ఉంటేనే ఆ మ్యారేజ్ వ్యాలిడ్ అన్నట్టు. నెక్స్ట్ మనం చూస్తున్నదైతే ఇది థర్డ్ కేటగిరీకి వచ్చేసి కెపాసిటీ. ఏంటిది మ్యారేజ్ది కెపాసిటీ? ఏంటిదంటే కెపాసిటీ, వాట్ ఈస్ కెపాసిటీ అంటే లీగల్ కెపాసిటీ టు మ్యారీ బై అండ్ probity ఫిక్స్డ్ ఎట్ 15 years. వీళ్ళకి పెద్దగా ఎప్పుడు అవుతారంటే 15 ఏజ్కి అయిపోతారు. వీళ్ళు 15 yearsకి మ్యారేజ్ చేసుకోవచ్చు, 15 yearsకి మ్యారేజ్ చేసుకోవచ్చు అని ఉంది. కెపాసిటీ ఏంటిదంటే బాయ్ ఆర్ గర్ల్ ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారంటే 15 yearsకి. వాళ్ళు ముస్లిం దాంట్లో పెద్దవాళ్ళు అయిపోతారు. 15 yearsకి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. లీగల్ కెపాసిటీ టు మ్యారేజ్ కంపల్సరీ వాళ్ళ ఒక లా ప్రకారం మనం చూసుకున్నట్టయితే మనకు 15 yearsకి వీళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. ప్యూబర్టీ అంటే వాళ్ళు పెద్దగా అయిపోయారు అనేసి అర్థం వాళ్ళ దాంట్లో. ఇంకా వచ్చేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ టాపిక్ అయినా సరే నేను చెప్పడం మీకు కొంచెం స్లోగా ఉన్నా కూడా నేను కంటెంట్ మాత్రం చాలా మంచి కంటెంటే ఇస్తున్నాను మీకు అందరికీ. సో మిస్ కాకండి. ఏవి 21st అటెంప్ట్కి మనం క్రాక్ చేయాలి, ఓకేనా? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం క్రాక్ చేయాల్సిందే AIB 20. అదే కాన్ఫిడెన్స్తో మనం ముందుకి వెళ్దాం. ఇంకా నేను ప్రతి వీడియో ఏదైతే షేర్ చేస్తాను, అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా, రీల్స్ అయినా వీడియోస్ అయినా అవన్నీ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా అన్నా చాలా బెస్ట్. ఎందుకంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీరు ChatGPT, జోత్గ్రాంగా అవన్నీ .coms ఉంటాయి. ఈ .coms అన్నిట్లో మీరు చెక్ చేసుకున్నా మీకు మంచిగా ఇంకా లెంది టాపిక్స్ వస్తాయి.
నేను ఇంకా కేస్ లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేస్ లాస్ డిస్కస్ చేస్తాం మనం. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటివి అంటే ఇల్లిస్ట్రేషన్స్, బేర్ యాక్ట్స్లోనే ఇల్లిస్ట్రేషన్స్ డిస్కస్ చేద్దాం. చిన్న చిన్నవి మనం అయినంత వరకే కవర్ చేద్దాము. అవి టర్మ్స్, లీగల్ టర్మ్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాను. నేను ప్రతిదీ మీతో డిస్కస్ చేస్తాను. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి మనం చేసేటివి. నేను అవన్నీ కూడా మీకు చేస్తాను. ప్రతి వీడియోకి నేను మీకు ఒక కోరుకునేది లైకే. నేను స్టార్టింగ్ రీల్ చేశాను కదా, ఎన్ని టైప్స్ ఆఫ్ డవర్ ఉంటుందనేసి. అన్ని టైప్స్ డవర్ ఉందో స్క్రీన్ పైన చూడండి. ప్రాంప్ట్ డవర్, డిఫాల్ట్ డవర్. ప్రాంప్ట్ డవర్ అంటే ఎంబడే మ్యారేజ్ అవ్వగానే ఇచ్చేయడం. డిఫర్డ్ అవర్ అంటే మ్యారేజ్ అయినప్పుడు కొంత, తర్వాత కొంత, హస్బెండ్ చనిపోయినాక లేదా డైవోర్స్ అయిపోయినాక కొంత, లేకపోతే అమ్మాయి నాకు ఇప్పుడు కావాలని డిమాండ్ చేసినప్పుడు అప్పుడు ఇవ్వచ్చు. ఓకేనా. వీళ్ళ దాంట్లో ఏమో డవర్ మెహర్ ఉంటుంది మెయింటెనెన్స్ కింద. అది మన దాంట్లో కట్న కానుకలు అంటారు కదా, వీళ్ళ దాంట్లో డవర్. కాకపోతే ఆపోజిట్ ఉంటుంది. అమ్మాయిలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అబ్బాయిలే అమ్మాయిలకి ఇవ్వాలి ముస్లిం లాలో. కానీ మన దాంట్లో అట్లా కాదు, మనం అమ్మాయిలే ఇచ్చేసి పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఇందులో వీళ్ళ దాంట్లో అలా కాదు, అమ్మాయికి వాళ్ళు ఇస్తారు ఒక మెయింటెనెన్స్ కింద, లైఫ్ లాంగ్ ఒక ప్రూఫ్ కింద. ఇప్పుడు దానికి ఏమన్నా అయినా కూడా తను బతికేలాగా ప్రూఫ్ కింద ఇస్తారు. ఇది ఫస్ట్ ప్రాంప్ట్ డవర్, డిఫర్డ్ డవర్. చూసారు కదా, మనం ఇవన్నీ మనకు తెలియదు. బేర్ యాక్ట్స్లో కూడా ఎక్కడో కార్నర్కి ఉంటుంది. ఇది ఎవరైనా చెప్పేంత వరకు కూడా మీకు తెలియకుండానే ఉంటుంది. ఎవరైనా చెప్పాలి ఇదంతా టాపిక్స్ ఉంటాయి అనేసి. ఇప్పుడు నాకు కూడా ధైర్యంగా ఏం తెలియలేదు. నేను బేర్ యాక్ట్స్ చదివితే నాకు అస్సలు తలకెక్కలేదు. అసలు అర్థం కాకుండా ఎలా చదవాలి, ఏంటి బేర్ యాక్ట్స్ ఎలా చదువుతారు అనేసి తెలియకపోతుండే. కానీ బట్ నేను ఇప్పుడు నేర్చుకున్నాను. అదే ప్రాబ్లం మీకు రావద్దనేసి నేను ట్రై చేస్తున్నాను. అసలు నాకు ఎలా అసలు ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చేయాలి, మీకు వరకు ఎంత మంచిగా అర్థమయ్యేటట్టు నేను రావాలి అనేసి ట్రై చేస్తున్నాను. నాకైతే వీటి మీద అస్సలు నాలెడ్జ్ లేదు. బట్ నాకు ఏంటంటే ఒక్కటే కోరిక, మీరు కూడా ఇవన్నీ తెలుసుకోవాలి. ఈజీగా ఎవరైనా చెప్పేలాగా తెలుసుకోవాలి. ఉన్నాయి బయట ఆన్లైన్లో ఉన్నాయి, కాకపోతే తెలుగులో మాత్రం లేవు. హిందీ, ఇంగ్లీష్లో ఉన్నాయి. కానీ తెలుగు వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ కావాలంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా. అందుకే నేను నాకు రాకపోయినా సరే నేను ట్రై అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కమెంట్ అండ్ లైక్. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. బాయ్ బాయ్.